చంద్రబాబు నిన్న అనౌన్స్ చేసినటువంటి రెండు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినాయి అనటంలో అతిశయోక్తి ఏం లేదు. నవరత్నాలు ఏ విధంగా జనంలోకి వెళ్ళినాయి అన్నటువంటిది తెలుగుదేశానికి అనుభవం ఉంది. క్రిందటిసారి ప్రభుత్వం మేము అద్భుతంగా పరిపాలించామనే చంద్రబాబు గారు అనుకున్నారు. అలాగే ఒక అన్న క్యాంటీన్లు పెట్టడము, లేకపోతే ఒక డ్వాక్రా మహిళలకు 10,000 ఇవ్వటము, అట్లాగే పెన్షన్ చివరిలో 2,000 చేయడం, మొదట్లోనే 1,000 రూపాయలు పెంచేసి ఆ తర్వాత చివరిలో 2,000 చేయడం, ఇట్లాంటివన్నీ తనకు ప్రయోజనమనినే భావించారు. అంతకుముందు ఎవరూ చేయలేదు కదా అని భావించారు. కానీ నవరత్నాలు అన్నటువంటి జనంలోకి వెళ్ళాక ఈ చేసిందంతా పక్కెళ్ళిపోయింది. ఇంకా ఎక్కువ ఆశతో జనంలోకి వెళ్ళటం, అది జగన్ అధికారంలోకి రావడం సాధ్యమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. పెన్షన్ 3,000 రూపాయలు అంటే ఇప్పుడు ఏకంగా 4,000, అది కూడా పెంచుకుంటూ పోతానని చెప్పిన జగన్ తరహాలో కాకుండా ఏకంగా 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చేస్తాను అని చెప్పడం అన్నటువంటిది బాబు మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. అట్లాగే 50 ఏళ్లకే పెన్షన్ బీసీలకై అన్నటువంటిది కూడా బాబు మాస్టర్ స్ట్రోకే. సాధారణంగా మిగతాది నేను అనుకోవడం రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా ఎక్సెప్ట్ అంటే ఓసీ కాదు అని చెప్పకుండా అందరికీ కూడా ఆ బీసీ ఒకళ్ళకి ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు ఇవ్వనంటే ఎట్లా ఉంటుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఆ రూట్లోనే తీసుకెళ్ళిపోతారు. తద్వారా తమ పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇంతకంటే ఎక్కువ చెప్పాలి కదా. వాళ్ళు 4,000 చెప్తే వీళ్ళు 4,000 చెప్తే అది కూడా దశల వారీగా అని చెప్తే జనాలకు ఎక్కదు. అప్పుడు 5,000 చేయాలంటే ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే 65 లక్షల మంది దాకా ఇస్తుంటే పెన్షను కేంద్ర ప్రభుత్వం అందులో 1,400 రూపాయలు ఇస్తుంది. అయితే ఇందులో అందరికి ఇవ్వట్ల 35 లక్షల మంది వరకు ఇస్తుంది కేంద్రం. అంటే మిగతా వాళ్ళకి పూర్తి డబ్బులు రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. ఇప్పుడు 3,000 దగ్గరకు వచ్చేటప్పటికి ఒక సమస్య అంటే, ఇప్పుడు 4,000 రూపాయలు అంటే ఇంకో సమస్య అంటే, వీళ్ళు అంతకంటే ఎక్కువ అంటే 5,000 చెప్పాలి, లేదా 5,000 దశల వారీగా నెలకి ఏడాదికి 500 పెంచుకుంటానన్నో ఏదో చెప్పాలి. అది ఎక్కుతుందా ఇప్పుడు పెద్ద మీమాంస. అట్లాగే 50 ఏళ్ల కంటే ఇప్పుడు 65 ఏళ్ళు చంద్రబాబు చెప్తే దాన్ని 60 ఏళ్లకు కుదించి జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇప్పుడు 50 ఏళ్ళకే అంటే అది ఎక్కుతుందా? అదే ఇప్పుడు 50 ఏళ్ళకి వాళ్ళు చెప్పేశారు తెలుగుదేశం. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఈ రెండు కూడా జగన్కి అతిపెద్దదైనటువంటి పరీక్ష. ఏం చేస్తారో చూడాలి.